शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्यास्य मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याश्वस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। స్వప్నవాసోదత్త 4వ అంకం చెప్పుకుంటున్నాం. ఒక్క నిమిషం. అనేన పరిహాసేన వ్యాక్షిప్తం మే మనస్త్వయా తతో వాణీ తథైవేయం పూర్వాభ్యాసేన నిసృత. అక్కడ విదూషకుడు రాజు మాట్లాడుకుంటున్నారు. లతామండపంలో వాసవదత్త పద్మావతి చెలికత్తె వాళ్ళ ముగ్గురు వీళ్ళ సంభాషణ వింటున్నారు. విదూషకుడు మొదట రాజును అడిగాడు, వాసవదత్త అంటే ఇష్టమా పద్మావతి అంటే ఇష్టమా అని. సరే, అతను చెప్పాడు. పద్మావతి బాగుంటుంది, బాగా మాట్లాడుతుంది అని చెబుతూ, కానీ వాసవదత్త నుండి నా యొక్క మనస్సుని ఆకర్షించలేకపోతోంది, అంటే ఇంకా నా యొక్క మనస్సు వాసవదత్త యందే ఆసక్తమై లగ్నమై ఉంది అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ రాజు కూడా అడుగుతాడు. రాజు అడిగితే విదూషకుడు కూడా చెప్పడం జరుగుతాడు. ఈ పరిస్థితుల్లో వాసవదత్తతో నీ సంగతి చెబుతాను అంటాడు రాజు. అప్పుడు విదూషకుడు, ఇంకెక్కడ వాసవదత్తయ్య, చాలా కాలం అయింది కదా మరణించి అంటే. అంతవరకు ఈ సంభాషణ వల్ల వాసవదత్త ఉన్నట్లుగానే రాజు అనిపించింది రాజుకి. కానీ చివరికి వాసవదత్త మరణించింది అని విదూషకుడు అనగానే ఒక్కసారి విషాదంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అయ్యో వాసవదత్త మరణించింది కదా అనుకుంటాడు. అనుకుని నీ యొక్క సంభాషణ చేత నా యొక్క మనస్సు అట్లా వెళ్ళిపోయింది, చాలా దూరం లాగబడింది. అంటే చాలా దూరం లాగబడింది అంటే వాసవదత్త ఉన్నప్పటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది మనస్సు. అందుమూలాన్ని ఈ విధంగా నా నోటి నుండి వెలువడింది మాట, ఈ సంగతి వాసవదత్తతో చెప్తాను అనే మాట ఎందుకు వచ్చింది అంటే వాసవదత్త ఉన్నప్పటి పరిస్థితికి ఆ కాలంలోకి వెళ్ళిపోయిన మనస్సు. అంచేత వాసవదత్త ఉన్నట్టుగానే అతను భావించి నీ సంగతి వాసవదత్తో చెబుతాను అన్నాడు అనమాట. అందుచేత తతో వాణి తథా ఏవ ఇయం పూర్వాభ్యాసేన నిసృత. అది ఇంతకు ముందు పూర్వాభ్యాసం, ఇంతకు ముందటి అలవాటు చొప్పున నా నోటి నుండి అదే విధంగా వాక్కు వెలువడింది అన్నాడు. అప్పుడు పద్మావతి అంటోంది, రమణీయ ఖలు కథాయోగ నృశంసేన విసంవాదిత.
నృశంస అంటే క్రూరుడు అని అర్థం. అంటే అందంగా నడిచేటువంటి ఈ కథాయోగం అంటే సంభాషణ అన్నమాట. ఈ సంభాషణని ఈ దుర్మార్గుడు అంటే ఉద్దేశం ఏంటి? ఈ విదూషకుడు వాసవదత్త మరణించింది అని చెప్పేయడం, అందువల్ల దుర్మార్గుడు అని అంటుంది అనమాట. ఇతని చేత విసంవాదిత అంటే సంవాదం అంతా కూడా విచారకరంగా చేయబడింది. సంభాషణ అంతా అంటే అంతకు ముందున్నటువంటి పరిహాస సన్నివేశం కాస్త విషాద సన్నివేశంగా అయిపోయింది కదా అనుకున్నా. ఆత్మగతం వాసవత భవతు భవతు విశ్వస్త అస్మి అంటే అవునవును నాకు విశ్వాసం ఉన్నది అని. అహో ప్రియం నామ ఈదృశం వచనం అప్రత్యక్షం శ్రూయతే. ఇలాగా ఇటువంటి మాట వినడం, అప్రత్యక్షంగా తన పట్ల ఆ రాజు ప్రీతిని వ్యక్తపరచడం, ఇది నాకు చాలా ప్రియంగా ఉన్నది కదా అన్నాడు. ప్రియన్నామ ఈదృశం వచనం అప్రత్యక్షం శ్రూయతే అంటే పరోక్షంలో ఇటువంటి మాట వినడం. ఎదురుకుండగా ఎవరైనా ప్రశంస చేస్తూ ఉంటారు, పరోక్షంలో వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయమే అసలైన అభిప్రాయం అన్నమాట. కొంతమంది ఏమిటంటే లోపల మరొక అభిప్రాయం ఉన్నా పైకి ముఖస్థుతి కోసమని ఎదురుగా ప్రశంసిస్తూ ఉంటారు. అందుచేత ఏమిటి, మన పరోక్షంలో మన గురించి వాళ్ళు ఏం చెప్పారో అదే సత్యం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏమిటనమాట, అంతకుముందు తెలుసు ఈవిడికి ఉదయనుడు తన పట్ల ఎటువంటి ప్రీతిని కలిగి ఉన్నాడు అనేది ఆమెకి తెలుసు. అయినప్పటికీ పరోక్షంగా తన గురించి ఇంకా అతని మనస్సు ఆమె యందే లగ్నమై ఉంది అనేటువంటి సంగతి ఆమెకు ఇంకోసారి తెలిసిందనమాట. దాంతో ఆమెకి చాలా ఆనందంగా ఉందన్నమాట. అంటే తన పరోక్షంలో తన భర్తకి తన పట్ల ఎంతటి ప్రీతి ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా అంటే పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత కూడా అతనికి తన పట్ల ఇటువంటి ప్రీతి ఉన్నది కదా అని ఆవిడికి ఆనందంగా ఉందన్నమాట. చేతి ప్రియన్నామా అని. విదూషక ధారయతు ధారయతు భవాన్ అనతిక్రమణీయో హి విధి ఈదృశ ఇదానీం ఏతతు. ఓర్చుకోవయ్యా, ధారయతు అంటే ధరించంటే ఓర్చుకో, అంటే ఆయన బాధపడుతున్నాడు కాబట్టి ఓర్చుకోవయ్యా అన్నాడు. ఎందుకంటే విధిని మనము అతిక్రమించలేమయ్యా. అనతిక్రమణీయ హి విధి, మనం విధిని అతిక్రమించలేము. అందువల్ల ఈదృశం ఇదానీం ఏతత్. చూడండి, అన్ని ఆ పదాలన్నీ సర్వనామ శబ్దాలు వచ్చాడు. ఈ దృశ్యం ఇటువంటిది, ఇదానీం ఇప్పుడు, ఏతత్ ఇది అన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి, అప్పుడేమో అటువంటి విషాద స్థితిలో ఉన్నావు, అది దైవ నిర్ణయమే. ఇప్పుడు మళ్ళీ పద్మావతిని వివాహం చేసుకునేటువంటి స్థితిలోకి వచ్చావు, వివాహం చేసుకున్నావు కాబట్టి ఇది కూడా దైవ నిర్ణయమే. అంచేత విధిని మనం అతిక్రమించలేము. అప్పుడు విషాదాన్ని పొందిన, ఇప్పుడు ఈ శుభాన్ని పొందిన, రెండూ కూడా విధి వల్ల జరిగినటువంటివే. కాబట్టి శుభమైన అశుభమైన విధిని మనం అతిక్రమించలేము అని చెప్పాడు. తర్వాత రాజు అంటున్నాడు, వయస్య న జానాతి భవాన్ అవస్థాం కుతః. నా పరిస్థితి నీకు తెలియదయా. ఇది సాధారణంగా లోక వ్యవహారంలో కూడా మనం వాడుతూ ఉంటాం. ఎదుటివాడు మనం ఒకవేళ బాధలో ఉన్నాం అనుకోండి, వాడితో చెప్పుకుంటే వాడు ఏమంటాడు, ఇలాగే చెప్తాడు, ఓర్చుకోవయ్యా, బాధపడకు అనే అంటాడు. అప్పుడు మనం కూడా ఇట్లాగే అంటాం. అంటే లోక సహజమైనటువంటి రీతి అన్నమాట ఇది. నా జానాతి భవాన్ అవస్థ అంటే నా యొక్క అవస్థ నీకు తెలియదయా, అంటే నేను ఎంతటి దుఃఖంలో ఉన్నాను అనేటువంటిది నీకు తెలియదు అన్నాడు. కుతః ఎందువల్ల అంటే
దుఃఖం త్యక్తుం బద్ధమూలోనురాగః స్మృత్వా స్మృత్వా యాతి దుఃఖం నవత్వం యాత్రాత్వేషా యద్విముచ్యేహ బాష్పం ప్రాప్తానృణ్యా యాతి బుద్ధి ప్రసాదం. దుఃఖం త్యక్తుం బద్ధమూలోనురాగః. పాపం అతని యొక్క అనురాగము సాధారణమైనది కాదన్నాడు. బద్ధమూల అంటే ఆ మూలమునందే బద్ధమే ఉన్నది. ఇంకా అప్పుడు చూడండి, మొక్కకు ఎలా అయితే పైపైన మనం దాన్ని విరిచేసినా కట్ చేసినా లోపల వేరు కనుక ఉన్నట్టయితే మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. అలాగా ఈయన యొక్క దుఃఖము కూడా అటువంటిది అనమాట. బద్ధమూల అనురాగ. అతని యొక్క అనురాగం ఎటువంటిదంటే బద్ధమూల అంటే మూలమునందు వేళ్లతో బద్ధమై ఉన్నటువంటిది, అంటే చాలా లోతుగా ఉన్నటువంటిది అని తాత్పర్యం. కాబట్టి దుఃఖం త్యక్తుం అంటే ఈ దుఃఖాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది చాలా కష్టము. త్యక్తుం దుఃఖం అన్నమాట, విడవడం చాలా కష్టం. ఏది? అనురాగాన్ని విడిచిపెట్టడం చాలా కష్టము. అంత విధముగా బద్ధమై ఉన్నటువంటిది అనురాగం. కాబట్టి అది దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టము. స్మృత్వా స్మృత్వా యాతి దుఃఖన్నవత్వం. అది ఆమెను గురించి స్మరించిన కొద్దీ ఆ దుఃఖము నవత్వాన్ని పొందుతోందట. అంటే తలుచుకున్నప్పుడల్లా ఆ దుఃఖం అప్పుడే కలిగినట్టుగా ఉందన్నమాట. సాధారణంగా మనకి ఏదైనా కష్టము కలిగినప్పుడు కలిగిన వెంటనే ఉన్నటువంటి దుఃఖ సాంద్రత కొంతకాలం పోయేసరికి ఆ సాంద్రత తగ్గుతుంది. వాస్తవానికి ఒక ఏదైనా సన్నివేశము మనకి కష్టకరమైన దుఃఖకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఆ జరిగిన వెంటనే చాలా దుఃఖం కలుగుతుంది. క్రమక్రమంగా కొంతకాలం పోయేసరికి ఏమవుతుందంటే అది స్మరణకు వచ్చిన ఆ దుఃఖం యొక్క తీవ్రత తగ్గుతుందన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు ఆయన? స్మృత్వా స్మృత్వా యాతి దుఃఖం నవత్వం. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే, తలుచుకునే కొద్దీ మన 2 సార్లు అన్నాడు అనమాట స్మృత్వా స్మృత్వా అని. అంటే తలుచుకునే కొద్దీ ఎప్పుడు తలుచుకున్నా ఆ దుఃఖం నవత్వాన్ని పొందుతోంది. అంటే అప్పుడే ఆ దుఃఖం కొత్తగా కలిగినట్లుగా అనిపిస్తోంది అతనికి. అంటే అంతటి వాసవదత్త వియోగము అంతటి దుఃఖాన్ని అతనికి కలిగిస్తోంది. అంచేత ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ అంతటి గాఢమైందనమాట. ఆ కారణంగా ఆమె మరణించింది అని తలుచుకోగానే ఎప్పుడు స్మరిస్తే అప్పుడే ఆ దుఃఖము నూతనమైన దుఃఖంగా అనిపిస్తోంది అనమాట. యాత్రాతు ఏషా యద్విముచ్యేహ బాష్పం ప్రాప్తానృణ్యా యాతి బుద్ధి ప్రసాదం. యాత్రాతు ఏషా, ఇది లోక వ్యవహారంలో ఉండేటువంటి లోకయాత్ర, జీవనయాత్ర అంటాం కదా. అంచేత జీవన ప్రయాణం అన్నమాట. అంచేత యాత్ర అన్నాడు. ఏషా యాత్ర అంటే ఈ ప్రయాణం. దీంట్లో యత్తు విముచ్య ఇహ బాష్పం ప్రాప్తానృణ్యా బుద్ధి ప్రసాదం యాతి. ఏమిటంటే ఈ లోకంలో ఈ జీవనయాత్రలో బాష్పాన్ని విడిచిపెట్టి అప్పుడు బుద్ధి ఏం భావిస్తుందిట అంటే, మన మనస్సు ఏమనుకుంటుందంటే ప్రాప్తానృణ్యా అంటే రుణము తీరింది అని అనుకుంటుంది. అనుకోవడం వల్ల ఏమవుతుంది? బుద్ధి ప్రసాదం యాతి, బుద్ధి నిర్మలత్వాన్ని పొందుతుంది. అంటే మనకి కావలసిన వారు, ప్రీతిపాత్రులు, స్నేహితులు, బంధువులు, అటువంటి వారి యొక్క మరణము మనకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ దుఃఖము కలిగించినప్పుడు ఏం చేస్తారు అంటే సాధారణంగా కన్నీరు విడుస్తాం. ఈ కన్నీరు ఏం చేస్తుందట? అలా కన్నీరు విడవడం వల్ల మనస్సుకు ఏమనిపిస్తుందంటే వారి పట్ల మనము చూపవలసినటువంటి ప్రీతిని చూపాము కాబట్టి ఆ తద్వారా వారి యొక్క రుణము తీరింది అని భావిస్తుంది అనమాట.
ఆ రుణము తీరింది అనే భావన వల్ల బుద్ధి ప్రశాంతం అవుతుంది, నిర్మలం అవుతుంది అన్నాడు. అంటే చూడండి, సాధారణంగా ఎంతగా తెలిసినదే అయినప్పటికీ మనం జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి అని భగవద్గీత చెబుతోంది. కాబట్టి పుట్టినవాడు మరణించక తప్పడు, మరణించని వాడు పుట్టక తప్పదు. కాబట్టి ఈ విషయంలో నువ్వు బాధపడకు. నువ్వు దీన్ని అపరిహార్యే అర్థే, నువ్వు దీన్నేమి ఆపలేవు, పరిహరించలేవు. నువ్వు పరిహరించలేని విషయంలో నువ్వు దుఃఖపడడం అనవసరం అయ్యా అని చెప్పాడు. కానీ దుఃఖం కలుగుతుంది. మనకి ఈ విషయం తెలుసు. తెలిసినా మనకి కావలసిన వారు మరణిస్తే తప్పనిసరిగా దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈ దుఃఖం ద్వారా ఏమవుతుంది అంటే మనస్సులో ఉన్న బరువు తీరిపోతుంది అనమాట. ఆ దుఃఖించడం వల్ల ఏమవుతుందంటే కన్నీరు గారుస్తారు కదా, ఆ కన్నీరు ద్వారా ఆ దుఃఖము యొక్క భారం తగ్గుతుందన్నమాట. ఆ భారం తగ్గడం వల్ల మనస్సు కాస్త నిర్మలం అవుతుందన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. యాత్రాతు ఏష యద్విముచ్యేహ బాష్పం. కాబట్టి అంటే ఉద్దేశం ఏంటనమాట, నువ్వు ధారయితు భవాన్ అంటూ నువ్వు దుఃఖపడగయా, ఏడవగయా అని ఓదారుస్తున్నాడు. అంటే ఇతనేమంటున్నాడు, ఏడ నన్ను ఏడవని పర్వాలేదు, ఏడవడం వల్ల ఏమవుతుంది, కన్నీరు గారుస్తాడు. కన్నీరు గార్చడం వల్ల బుద్ధి ప్రశాంతం అవుతుంది, నిర్మలం అవుతుంది, ఆ దుఃఖం యొక్క భారం తగ్గుతుంది అని చెబుతున్నాడు. ఇది లోకంలో సహజమైనటువంటిది అని చెబుతున్నాడు. బద్ధమూల అనురాగ త్యక్తుం దుఃఖం అన్నమాట. అనురాగం అనేటువంటిది బద్ధమూల అనురాగ, చాలా బలంగా నాటుకున్నటువంటిది అన్నమాట. అటువంటి అనురాగం అన్నమాట. అది ఒక్కసారిగా విడవటానికి చాలా కష్టం, అంటే విడవలేము అని. స్మృత్వా యాతి దుఃఖం నవత్వం. దాన్ని స్మరించిన కొద్దీ ఏమవుతుంది, దానివల్ల కలిగిన దుఃఖము నవత్వాన్ని పొందుతూ ఉంటుంది. యాత్రాతు ఏష, ఇది లోకంలో జరిగేటువంటిది. ఏషా యాత్ర, ఇది లోకయాత్ర, అంటే జీవన యాత్రలో ఇలాగే ఉంటుంది. ఏది అంటే యత్, ఏది ఉంటుందో చెప్తున్నాడు. యత్ ఏషా యత్ అనమాట. యత్ ఏదైతే ఉందో ఆ ఇది ఏష యాత్ర, లోకయాత్ర అన్నాడు. ఏది అది, ఇహ బాష్పం విముచ్య, ఇక్కడ కన్నీటిని విడిచిపెట్టి ప్రాప్తాన్రుణ్యా, అంటే రుణం తీరింది అని అనుకున్నటువంటి బుద్ధి. ఆన్రుణ్యం, ఆన్రుణ్యం అంటే ఇప్పుడు రుణ శబ్దము రుణ్యం అవుతుంది. అన్రుణ్యం, ఆన్రుణ్యం, ప్రాప్తాన్రుణ్యం, అలా అనమాట ఆ శబ్దం వరుసకు. రుణము యొక్క భావం రుణ్యం, అయితే ముందు రుణము అని చెప్పుకుని రుణము, నా రుణం అన్రుణం, అన్రుణస్య భావ ఆన్రుణ్యం అంటే ప్రాప్త ఆన్రుణ్యం. ఆన్రుణ్యం అంటే రుణం లేకపోవడం. ఆ రుణం లేకపోవడాన్ని పొంది అంటే రుణం లేదు, రుణం తీరింది అనేటువంటి భావన అన్నమాట. ఆ భావన బుద్ధికి కలుగుతుంది. కలగడంతో బుద్ధి నిర్మలమవుతుంది. ప్రసాదం యాతి, ప్రసన్నము, ప్రసాదము అంటే నిర్మలము అని అర్థం. విదూషక అశ్రుపాత క్లిన్నం ఖలు తత్ర భవతో ముఖం. ఆ వాసవదత్త ఒక్కసారి స్మృతికి వచ్చేసరికి, వాసవదత్త మరణించింది అని విదూషకుడు చెప్పేసరికి అతనికి కన్నీళ్ళు వచ్చాయి. అందుకే పైన అట్లా చెప్పాడు మాట. ఆ కన్నీరు గారుతున్నటువంటి ముఖం బావులేదయా. అశ్రుపాత క్లిన్నం ఖలు తత్ర భవతో ముఖం. ఆ కన్నీరుతోటి అంత ముఖమంతా చూస్తే తెలిసిపోతుంది కదా, వీడు ఏడుస్తున్నాడనో ఏడిచాడనో.
అంచేత నీ యొక్క ముఖం అట్లా ఉన్నది. యావత్ ముఖోదకం ఆనయామి, ఓసారి ముఖం కడుక్కుంది కానీ నీళ్లు పట్టుకొస్తాను అని వెళ్ళాడు. యావత్ ముఖోదకం ఆనయామి, వెంటనే నేను ముఖం కడుక్కోవడానికి కావలసిన నీటిని తీసుకొస్తాను అన్నాడు. పద్మావతి ఆర్యే బాష్పాకుల పటాంతరితం ఆర్యపుత్రస్య ముఖం యావత్ నిష్క్రమామః. అతని యొక్క ముఖం ఇప్పుడేమిటి, కన్నీరు కారుస్తున్నాడు, ఆ కన్నీరుతో నిండిపోయింది. దాన్ని ఒకసారి ఆ పై మీద ఉన్నటువంటి ఆ కండువాతో తుడుచుకుంటున్నాడు అనుకోండి. తుడుచుకుంటుంటే ఏమైంది, ఇప్పుడు ఆయన యొక్క ముఖము పటాంతరితం అంటే వస్త్రము చేత కప్పబడి ఉంది. కళ్ళు తుడుచుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అలా ఉండగా మనం వెళ్ళిపోదాం అతడి కంట పడకుండగా అని పద్మావతి అంటోంది వాసవదత్తతోటి. ఆర్యే బాష్ప ఆకుల పటాంతరితం ఆర్యపుత్రస్య ముఖం. ఆ దుఃఖము చేత వ్యాకులమై అంటే కన్నీటితో నిండిపోయి, పటాంతరితం ఇక్కడ ఇంకొకలా కూడా అనుకోవచ్చు. దుఃఖము చేత ఆ కళ్ళల్లో నీళ్లు పూర్తిగా నిండిపోతే అసలు కనపడదు ఎదురుగా. కళ్ళల్లో నీళ్లు పూర్తిగా నిండినప్పుడు కూడా మనకి ఎదురుగా ఉన్న వస్తువు కనపడదు. అంచేది ఈ కన్నీటి చేత వ్యాకులమై, ఆ వ్యాకులం అవడమే పటాంతరితం, వస్త్రం కప్పినట్టుగా ఉన్నది అని భావించినా సరిపోతుంది. లేదా ఆ వ్యాకులమైనటువంటి ముఖాన్ని ఆయన వస్త్రంతో తుడుచుకుంటున్నాడు, అంచేత వస్త్రము చేత కప్పబడినటువంటి ఆయన యొక్క ముఖాన్ని, ఆర్యపుత్రస్య ముఖం ఉన్నది కాబట్టి యావన్ నిష్క్రమామ, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని పద్మావతి అంది. అంటే అప్పుడు వాసవదత్ అంటోంది, ఏవం భవతు, సరే అలాగే అని ఉందంది. అని మళ్ళీ వెంటనే అథవా తిష్టత్వం, పోనీ నువ్వు ఉండు, లేదా అంటే నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ప్రస్తుతము పరపురుషుడిని చూడకూడదు అనే నియమం ఉంది కాబట్టి ఎదురుపడ్డానికి వాసవదత్త ఎదురుపడ్డానికి ఇబ్బంది. పద్మావతి భార్య కాబట్టి ఆ పద్మావతి కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఏమి లేదు. అక్కడికి ఎదురుగా రాజుకి ఎదురుగా వెళ్ళడానికి ఇబ్బంది లేదు. ఈ పద్మావతి యొక్క చెలికెత్త కాబట్టి ఆవిడ ఇబ్బంది లేదు అక్కడికి వెళ్ళడానికి. అంచేత ఇంతసేపు ఈ లతామండపంలో దాగి ఉండడానికి కారణం ఏమిటి ప్రధానంగా అంటే వాసవదత్తని పరిహరించడం కోసం. అంటే పరపురుష దర్శనము అనేది, పరపురుషుడికి ఎదురుగా వెళ్ళటం అనేది ఈ వాసవదత్తకి, కులస్త్రీకి కుదరదు. అందుచేత ఆమెను దాచడానికే కదా ఇంతసేపు ఉంటా. కాబట్టి వాసవదత్త ఏమంటోంది, అథవా తిష్టత్వం, లేదా నువ్వు ఉండు, ఉత్కంఠితం భర్తారముజ్జిత్వా అయుక్తం నిర్గమనం. పాపం బాధలో ఉన్నటువంటి భర్తని విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది యుక్తం కాదు. ఉత్కంఠితం భర్తారం ఉజ్జిత్వా, దుఃఖిస్తున్నటువంటి భర్తను విడిచిపెట్టి నిర్గమనం అయుక్తం, వెళ్ళటము యుక్తం కాదు. కాబట్టి అహమేవ గమిష్యామి, నేనే వెళతాను, నువ్వు ఉండు అని. అంటే అహమేవ గమిష్యామి అనంది. మీకు ఒక చిన్న విషయం చెబుతాను. ఇవాళ ఈ జూమ్ మీటింగ్ అనేది నేనే మీకు పంపాను, అనంతకృష్ణ గారు పంపడానికి అవకాశం లేకపోవడంతో. అంచేది ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. నేను మళ్ళీ మీకు ఇంకొక లింక్ మళ్ళీ పంపిస్తాను వెంటనే. మళ్ళీ జాయిన్ అవుతురు కానీ మిగతా పాఠం తర్వాత కంటిన్యూ చేస్తాను. సరే గురువు గారు. అది సరే. కాబట్టి ఏవం భవతు అథవా తిష్టత్వం, మొట్టమొదటమో సరే అలాగే. తర్వాత ఏముంది, పోనీ నువ్వు ఉండిపో,
దుఃఖిస్తున్న భర్తను విడిచిపెట్టి వెళ్ళడం యుక్తం కాదు. అహమేవ గమిష్యామి, నేనే వెళతాను అంది. చేతి సుష్టు ఆర్యాభణతి, పూజ్యురాలైనటువంటి ఈవిడ అవంతిక బాగా మాట్లాడారు, మంచిగా చెప్పింది. ఉపసర్పతు తావతు భర్తృదారిక, కాబట్టి రాజకుమారిక అక్కడికి వెళ్ళటం, భర్త దగ్గరికి వెళ్ళటం మంచిది అంది. అప్పుడు పద్మావతి కిన్నుఖలు ప్రవిశామి, సరే అయితే అట్లాగా వెళ్ళనా అంటే, వాళ్ళ దగ్గరికి ప్రవేశించరా అంటే, అలా సరే అయితే వెళ్ళు అని. అప్పుడు విదూషకుడు, ఈవిడేమిటి రాజు దగ్గరికి వెళుతుంటే ఇంతట్లో విదూషకుడు రాజు ముఖం కడుక్కోవడానికి నీళ్లు తెస్తా అన్నాడు కదా, ఆ నీళ్లు తెస్తూ కనపడ్డాడు అనమాట. నళినీపత్రేణ జలం గృహీత్వా ఏషా తత్ర భవతి పద్మావతి. ఇప్పుడు ఈ తామరాకు దొన్ని అంటాం కదా, ఆ నళినీపత్రం, ఆ తామరాకును ఏం చేశాడు, ఇలా దొన్నిలా చేసి దాంట్లో నీళ్లు తెస్తున్నాడు. అతను నీళ్లు తెస్తూ వస్తుంటే ఈవిడ ఎదురుపడింది. ఏషా తత్ర భవతి పద్మావతి. అరే, పద్మావతి, పూజ్యురాలైన పద్మావతి ఇలా వచ్చిందే అనుకున్నాడు. ఆర్య వసంతక కిమేతత్, వసంతకుడా ఏమిటయ్యా ఇది అని. ఇక్కడితో ఆపుదాము. నేను మళ్ళీ మీకు లింక్ పంపిస్తాను వెంటనే. అలాగే గురుగారు.